హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మిల్ మేకర్ బిర్యానీ చేస్తానండి. సోయా బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మనం రొటీన్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్నీ ట్రై చేస్తాం. మిల్ మేకర్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా మంచిదే, చక్కగా తినేస్తారు. పెరుగుతో పెట్టండి, చక్కగా తినేస్తారు. నేను మిల్ మేకర్ని డైరెక్ట్గా వేయలేదు, వాటర్లో పిండేసి కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ వేపుకున్నాను. అలా చేయండి. కొంచెం లైట్గా వేపించుకున్నాను. వేపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో గట్రా వేపిన మసాలాలో వేసాను. అలా ట్రై చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. డైరెక్ట్గా వేసేస్తే ముక్క అనేది మసాలా పట్టదు. ఇప్పుడు నేను వేపిసేస్తాను కదా, మసాలా అన్ని వాటర్ అనేది చాలా బాగా పడుతుంది. వాటర్ లాగా కూడా ఉండదు. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మిల్ మేకర్లు కూర వండినా సరే అలాగ ట్రై చేయండి. వేపిసి వేయండి, కొంచెం నూనె వేసి వేపిసి వేయండి, చాలా బాగుంటుంది. కూరలోనైనా దేంట్లోనైనా వేపిసేస్తేనే మిల్ మేకర్లు అనేవి టేస్ట్ మారుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. బియ్యం ఎప్పుడైనా బిర్యానీ చేస్తే కడక్కండి. బాస్మతి రైస్ అయితే మనం వాటర్లో నానబెడతాం బియ్యాన్ని 1/2 అవర్ 1 అవర్. దీంట్లో మనం చేస్తుంది సోనా మసూరి బియ్యంతో కాబట్టి నానబెట్టవలసిన అవసరం లేదు. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చినట్టుగైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.